चलो मैं लास्ट क्लास में మనకి ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ టాపిక్ లో మనకి ఎక్సర్సైజ్ 4.2 లో 1 to 4 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. क्वेश्चन नंबर 5 చూద్దామా. क्वेश्चन नंबर 5 లో మనకి in the given figure angle PQR angle PQR is equal to angle PRQ. Then prove that angle PQS is equal to angle PRT. మనకి గివెన్ ఒకటి ఇచ్చాడు, ప్రూవ్ దట్ ఒకటి ఇచ్చాడు కాబట్టి గివెన్ అంటే ఇక్కడ యాంగిల్ PQR is equal to angle PRQ. మరి ప్రూవ్ దట్ ఏంటి యాంగిల్ PQS is equal to angle PRT కాబట్టి ఒకసారి గివెన్ ఫిగర్ చూడండి. ఒకసారి గివెన్ ఫిగర్ చూస్తామంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి ట్రయాంగిల్ లో మనకి బేస్ ఇచ్చాడు. బేస్ అంటే లైన్ ఇచ్చాడు. ఇక్కడ బేస్ లైన్ ఏంటి ఇక్కడ ST. బేస్ లైన్ ST ఇచ్చాడు. పాయింట్స్ ఏంటి ఇక్కడ సమ్ QR అలాగే అనదర్ పాయింట్ ట్రయాంగిల్ పాయింట్ ఏంటి ఇక్కడ P ఇచ్చాడు. మరి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఐసోసెల్ ట్రయాంగిల్. ఇక్కడ మరి ఐసోసెల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, టూ సైడ్స్ ఈక్వల్ అయితే టూ సైడ్స్ కి ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఇది గివెన్ ట్రయాంగిల్ ఇది ఐసోసెల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ యొక్క ఈక్వల్ సైడ్స్ ఏవైతే ఈక్వల్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే ఈ సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ ఇది అవుతాయి, ఈ సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ ఇది అవుతుంది. ఈ టూ యాంగిల్స్ అంటే ఈక్వల్. ఆ టూ యాంగిల్స్ మీనింగ్ ఏంటి, యాంగిల్ PQR is equal to angle PRQ. అందుకే మనకి గివెన్ లో ఇచ్చేసారు. ఇక్కడ గివెన్ లో యాంగిల్ PQR is equal to angle PRQ అని ఇచ్చారంటే గివెన్ ట్రయాంగిల్ అవుతుంది ఐసోసెల్ ట్రయాంగిల్. గివెన్ ట్రయాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ కండిషన్ అప్లై అయ్యింది. ఒకసారి చూడండి సరే. given that the angle PQR is equal to angle PRQ, equation 1 అనుకోండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి సరే. ఇది స్ట్రైట్ యాంగిల్. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఆ స్ట్రైట్ లైన్ లో మనకి ఇక్కడ యాంగిల్ ఫార్మ్ అవుతుంది. కాబట్టి యాంగిల్ ఎలా ఫార్మ్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఫస్ట్ వన్ సైడ్ ఉంది. ఇక్కడ సమ్ QP. ఇది స్ట్రైట్ లైన్ ఇక్కడ SP. స్ట్రైట్ లైన్ SP కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ అనదర్ పాయింట్ కూడా ఉంది కాబట్టి R అనే పాయింట్ ఉంది. మరి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మీద ఏమవుతుంది, టూ యాంగిల్స్ ఉన్నాయి. టూ యాంగిల్స్ అంటే లీనియర్ పెయిర్. ఈ లీనియర్ పెయిర్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి ఒక రే అనేది ఏమవుతుంది, టూ పార్ట్స్ డివైడ్ చేసినప్పుడు ఆ టూ పార్ట్స్ యాడ్ అయితే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవ్వాలి. దాని కాన్సెప్ట్ ఏంటి, లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ కండిషన్ అప్లై చేస్తాం కాబట్టి ఒకసారి చూడమ్మా. యాంగిల్ ఫస్ట్ ఇక్కడ PQS plus angle PQR is equal to 180 degrees. Equation number 2 is condition ikkada linear pair. Since linear pair angle chudama angle second chud సెకండ్ రే ఇక్కడ సమ్ SP ని ఇక్కడ PR అనేది డివైడ్ చేస్తుంది. అనదర్ పాయింట్ ఇక్కడ ఏంటి సమ్ Q చేసుకుంటే ఇక్కడ చూడమ్మా ఇది కూడా టూ పార్ట్స్ ఉంది. ఈ టూ పార్ట్స్ సమయం అవుతుంది ఇది ఇక్కడ 180 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ కూడా అప్లై చేస్తుంది యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT is equal to 180 degrees. ఈక్వేషన్ అంతా 3. ఇక సిన్స్ లీనియర్ పెయిర్ అంటే ఏ కండిషన్ యూజ్ చేసుకుని చేస్తే కూడా లీనియర్ పెయిర్ కండిషన్ యూజ్ చేసుకుని ఇది సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అప్లై చేసి యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. From 2 and 3 conditions చూడండి సార్. 2 and 3 conditions లో రైట్ సైడ్ ఏంటి ఇక్కడ ఈక్వల్. మరి రైట్ సైడ్ ఈక్వల్ అయితే లెఫ్ట్ సైడ్ కూడా ఇవ్వాలి, ఇక్కడ ఈక్వల్ అవ్వాలి. ఇందులో కాన్సెప్ట్ ఏంటి, టూ ఈక్వేషన్స్ లో రైట్ సైడ్ పార్ట్ ఈక్వల్ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమో ఈక్వల్ అవ్వాలి. From 2 and 3 రైట్ సైడ్ ఈక్వల్ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా ఈక్వల్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏంటి ఇక్కడ PQS plus angle PRQ is equal to
ఇది లెఫ్ట్ సైడ్ ఏమో PQS ప్లస్ PRQ PQR. మరి ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏంటి యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT. ఇక్కడ కండిషన్ ఎలా అవుతుంది చూసుకున్నామా. ఇక్కడ సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్ వస్తే రైట్ సైడ్ ఈక్వల్. మరి రైట్ సైడ్ ఈక్వల్ అయితే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏంటి PQS ప్లస్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏంటి PRQ ప్లస్ PRT. మరి టూ ఈక్వేషన్స్ లో ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ వల్ల PQR వాల్యూ ని PR కి ఈక్వల్ అవుతున్నాం. మరి PQR వాల్యూ ఈజ్ ఈక్వల్ టు PRQ కాబట్టి టూ టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్. టూ టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్. ఎందుకు సిన్స్ ఎక్కడ చెప్తుంది ఫ్రమ్ 1 ఏం చెప్తుంది ఈ టూ వాల్యూస్ ఈక్వల్. మరి టూ వాల్యూస్ ఈక్వల్ అయితే ఒక వాల్యూ ఈజ్ ఈక్వల్ అనదర్ వాల్యూకి ఈక్వల్ అయితే టూ టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు అలా క్యాన్సిల్ అవుతాయి మీకు డౌట్ రావస్తారు. ఇక్కడ రెండు కూడా ఈక్వల్ కాదు కదండి ఎలా క్యాన్సిల్ చేశారు. నేను కాన్సెప్ట్ ఏం చెప్పాను ఈ టూ వాల్యూస్ ఈక్వల్ అయితే ఈ ప్లేస్ లో దీని అయినా అప్లై చేయొచ్చు లేదా ఈ వాల్యూ ప్లేస్ లో ఇదైనా అప్లై చేసుకోవచ్చు. అందువల్ల మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చేయాలి యాంగిల్ PQR అని రిటర్న్ చేయాలి. ఇలా చేయడం కన్నా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఈ టూ టర్మ్స్ రిటర్న్ చేయకుండా క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఈక్వాలిటీ కండిషన్ ఉంది కాబట్టి ఈ టూ టర్మ్స్ మనకి యూజ్ అవుతుంది. ఎందువల్ల ఈక్వాలిటీ కండిషన్ లో టూ టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. బ్యాలెన్స్ ఏమన్నా ఇక్కడ ఇలాంటిది ఎవరికైనా డౌట్ అంటే ఇంకా ఎందుకు క్యాన్సిల్ చేస్తామని డౌట్ ఉంటుంది. కానీ అలాంటి డౌట్ ఉన్న వాళ్ళు చిన్న కండిషన్ యూజ్ చేసుకుని ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరంటే ఇది ఎందుకు క్యాన్సిల్ చేస్తాం కొంచెం డౌట్ ఉంటుంది. యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు ఈ PRQ ప్లస్ కూడా ఏం రాయొచ్చు ఇక్కడ యాంగిల్ PQR రీడింగ్ చేయొచ్చు యాంగిల్ PRT. అందువల్ల ఈ టూ టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. ఇందులో సేమ్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసాం. నీకు ఐడియా వచ్చింది. కానీ ఇక్కడ నేను ఎందుకు క్యాన్సిల్ చేశాను ఆల్రెడీ ఒక కండిషన్ ఉంది కాబట్టి కండిషన్ టర్మ్ ఇక్కడ యూజ్ అయ్యింది కాబట్టి ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయని చెప్పాను. కానీ మీ కాన్సెప్ట్ ఏం చెప్పినప్పుడు కూడా ఒక టర్మ్ క్యాన్సిల్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ టర్మ్ ఉండాలని చెప్పాను. కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ టర్మ్ లేకుండా క్యాన్సిల్ చేసినప్పుడు మీకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ క్లారిఫై కోసం ఇక్కడ నేను ఏం చేసిన ఇక్కడ క్యాన్సిలేషన్ చేయకుండా ఎవరైనా ఇక్కడ క్యాన్సిలేషన్ చేయకుండా మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే నెక్స్ట్ స్టెప్ ఇంకోటి రిటర్న్ చేయండి. ఏంటంటే రిటర్న్ యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు ఈ PRQ ప్లేస్ లో PRQ ఎలా రిటర్న్ చేయొచ్చు ఇక్కడ PQR రిటర్న్ చేయొచ్చు కాబట్టి PRQ ప్లేస్ లో PQR రిటర్న్ చేశాను ప్లస్ అనదర్ ఏంటి PRT. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వాల్యూ ఉంది PQR ఈ టూ టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ బ్యాలెన్స్ ఏముంది ఇక్కడ therefore యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అంటే యాంగిల్ PRT. therefore prove that లో పడింది యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRT ఉంది. అయితే ఈ స్టెప్ నువ్వు రిటర్న్ చేసినా పర్లేదు రిటర్న్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎగ్జామ్ కాన్సెప్ట్ లో ఈ సమ్ మనకి ఇచ్చేది ఏంటి 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఇచ్చాడు అనుకోండి మన స్టెప్స్ యూజ్ చేశాం కాబట్టి దానికి కంపల్సరీ 4 స్టెప్స్ కి 4 మార్క్స్ పడతాయి. కానీ ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేయకుండా వాళ్ళు ఈ స్టెప్ రాసుకుని ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకోండి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఏంటంటే PRQ ప్లేస్ లో PRQ అంటే రాయాలి PQR రాయాలి అంటే PRQ ప్లేస్ లో PQR రాసి ఈ టూ టర్మ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే టూ టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయని ఐడియా వస్తుంది. అందువల్ల అలాంటి ఐడియా కోసమే నేను రిటర్న్ చేశాను తప్ప ఎగ్జామ్ లో మీరు సేమ్ రాసినా పర్వాలేదు ఒకవేళ ఈ స్టెప్ రాయకుండా ఎక్కడ క్యాన్సిలేషన్ చేసినా పర్వాలేదు. ఇక్కడ మీకు ఏంటంటే 5th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 6th క్వశ్చన్. ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఇక్కడ వాల్యూస్ ఉండవు. మన కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఐడియా అంటే ఏంటి నాలెడ్జ్ బట్టి ఉంటుంది. నాలెడ్జ్ లో అది లీనియర్ కేరా లేకపోతే లైన్ యాంగిల్ లేదా స్ట్రైట్ యాంగిల్ లేదా అక్కడ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అన్న కాన్సెప్ట్ బట్టి మనం ఏం చేయాలి ఇక్కడ దీన్ని యూజ్ చేసుకుంటూ క్యాన్సిలేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఉన్నాము. in the given figure if x plus y is equal to w plus z then show that prove that AOB is a line మరి AOB ఇది లైన్ ఇచ్చారు కాబట్టి లైన్ మోడల్ ఏంటి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కాబట్టి ఈ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. చూడండి సార్ గివెన్ ఫిగర్ ఏముందో చూస్తే గివెన్ ఫిగర్ లో మనకి
first AOB ఇచ్చాడు లైన్ స్ట్రైట్ లైన్ అనదర్ దగ్గర ఏంటి సమ్ ఒక రే ఇచ్చాడు పాయింట్ ఏంటి అక్కడ O ఇది C అనదర్ రే కూడా ఇచ్చాడు అనదర్ రే చూడండి ఇది సమ్ యాంగిల్ ఫస్ట్ యాంగిల్ స్టార్ట్ చేయండి X సెకండ్ యాంగిల్ ఏమో Y అందుకే 2 లైన్స్ ఇచ్చాడు ఫస్ట్ యాంగిల్ ఏమో 1 ఇచ్చాడు సెకండ్ యాంగిల్ ఏమో 2 లైన్స్ ఇచ్చాడు Y థర్డ్ యాంగిల్ కి 3 లైన్స్ ఫార్మ్ చేశాడు ఫోర్త్ యాంగిల్ కి 4 లైన్స్ డ్రా చేశాడు అంటే మీకు ఐడియా ఉంటుందని చెప్పి డౌట్ గా ఫీల్ అవుతారని చెప్పి ఎవరైనా ఇక్కడ ఫస్ట్ యాంగిల్ కి ఏమో X అని సెకండ్ యాంగిల్ కి ఏమో 2 లైన్స్ డ్రా చేశాడు థర్డ్ యాంగిల్ కి 3 లైన్స్ డ్రా చేశాడు ఫోర్త్ యాంగిల్ కి 4 లైన్స్ డ్రా చేసి యాంగిల్స్ కి వేరియేషన్ ఇచ్చాడు అయితే మన కాన్సెప్ట్ ఏంటి కూడా నేను సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇది కూడా జరుగుతుంది అక్కడ రైట్ లైన్ కాబట్టి ఇది కూడా 180 డిగ్రీస్ యూజ్ చేయండి given that condition మనం given చెప్తుండే సరే given కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ x + y = w + z కానీ ఒకసారి కాన్సెప్ట్ చూడండిమా ఇక్కడ 4 యాంగిల్స్ 4 పార్ట్స్ డివైడ్ చేసాం అంటే టోటల్ ఏంటి ఒక రొటేషన్ అయింది ఒక రొటేషన్ కంప్లీట్ అయినప్పుడు ఒక పాయింట్ ఓన్లీ O ఉంది ఆ O కి ఒక రొటేషన్ కంప్లీట్ అయితే ఏమవుతుంది సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏమవుతుంది ఇది కూడా 360 ఇక్కడ టోటల్ గా ఏమవుతుంది ఒక రౌండ్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక రౌండ్ కంప్లీట్ అయితే ఏమవుతుంది ఇది కూడా 360 డిగ్రీస్ అప్లై చేయొచ్చు మరి ఇది కూడా 360 అప్లై చేయొచ్చు కాబట్టి therefore angle at AO అవుతుంది చూడరా angle at O angle at a point angle at a point is equal to 360 degrees angle at a point is equal to 360 degrees కాబట్టి sum of the angles is equal to 360 అంటే ఈ 4 angles ని యాడ్ చేస్తే అవుతుంది therefore x + y + z + w is equal to 360 degrees మరి కాన్సెప్ట్ ఏంటి ఆల్రెడీ w + z వాల్యూ ఎంత అవుతుంది is equal to x + y లేదా x + y is equal to ఎంత అవుతుంది w + z అంటే ఈ టూ టర్మ్స్ లో మీరు ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి x + y ఆర్ z + w కూడా యూజ్ చేయొచ్చు అయితే ఇక్కడ then prove that AOB is a line అన్నాడు మరి AOB is a line అంటే AOB లో ఉంది ఇక్కడ AOB అనే లైన్ లో అప్ తీసుకుంటున్నా కూడా అప్ లైన్ ఇక్కడ xy ఉంది మరి xy ఉంది కాబట్టి ఇక్కడ z + w ప్లస్ u ఇచ్చేది ఇక్కడ w + z ఆర్ z + w ప్లస్ u ఇచ్చేది ఇక్కడ x + u ఇచ్చేది కాబట్టి therefore x + y ప్లస్ మరి z + w అంటే అవుతుంది x + y z + w కూడా ఏమవుతుంది ఇక్కడ x + y అవుతుంది అయితే మీ కాన్సెప్ట్ చాలా మందికి సరే ఇక్కడ x y తర్వాత w తర్వాత z రావాలి కదా డౌట్ వస్తాయి హార్మోన్ అలా యూజ్ చేయాలి ఇక్కడ ఫస్ట్ పార్ట్ x సెకండ్ పార్ట్ y థర్డ్ పార్ట్ z తర్వాత w యూజ్ చేయాలి కాబట్టి therefore z + w ఏమవుతుంది ఇది ఈక్వల్ x + y కాబట్టి ఈ యొక్క పార్ట్ క్యాన్సిల్ చేసి దాని పార్ట్ లో ఏమవుతుంది ఇక్కడ ఏది యూజ్ చేశాను z + w ప్లస్ లో x + y యూజ్ చేశాను ఇది కూడా రైట్ సైడ్ వస్తుంది ఇక్కడ 360 డిగ్రీస్ ఉంది మరి x టర్మ్ ఎంత ఇచ్చింది 2 టైమ్స్ ఇచ్చింది y టర్మ్ కూడా ఇచ్చింది 2 టైమ్స్ ఇచ్చింది therefore 2x + 2y is equal to ఎంతమా 360 therefore 2 కామన్ ఇస్తే 2 * x + y is equal to 360 డిగ్రీస్ ఇది మల్టిప్లై రైట్ సైడ్ అవుతుంది డివైడ్ అవుతుంది therefore x + y is equal to 360 డిగ్రీస్ డివైడెడ్ బై 2 2 టైమ్స్ ఎంత అవుతుంది హాఫ్ కాబట్టి ఎంత అవుతుంది 360 హాఫ్ ఎంతమా 180 డిగ్రీస్ therefore sum of the angles is equal to 180 డిగ్రీస్ కాబట్టి ఈ sum of the angles ఏమవుతుంది sum AOC and COB is equal to 180 degrees అంటే therefore pair angles 180 వచ్చింది మరి pair angles 180 వస్తే ఆ యొక్క లైన్ ఏమవుతుంది AOB ఏమవుతుంది ఇది లైన్ అవుతుంది అంటే స్ట్రైట్ లైన్ ఆర్ ఈ లైన్ అని యూజ్ చేయొచ్చు అందువల్ల x + y అంటే మీనింగ్ ఏంటి pair of angles ఏంటి pair of angles x + y అందువల్ల angle AOC వాల్యూ angle COB వాల్యూ is equal to 180 degrees వస్తుంది కాబట్టి దీని మీనింగ్ ఏంటి ఇక్కడ pair angle అవుతుంది pair angle is equal to 180 degrees కాబట్టి therefore given AOB ఏమవుతుంది is a straight line or straight line యూజ్ చేయొచ్చు కాబట్టి therefore by converse of theorem యూజ్ చేస్తాం మనం by converse of linear pair
by canvas of linear pair axiom, by canvas of linear pair axiom, AOB is a straight line. ఎలా వచ్చింది కాన్సెప్ట్ అంటే మనకి థియరమ్స్ అప్లై చేసాం. ఏంటి థియరమ్స్? ఫస్ట్ థియరం చూడండి ఒకసారి. ఒకవేళ ఎప్పుడైనా AOB అనేది స్ట్రైట్ లైన్ అనుకోండి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవ్వాలి. ఇక్కడ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే గివెన్ లైన్ AOB ఇస్ స్ట్రైట్ లైన్. గివెన్ లైన్ AOB ఇస్ స్ట్రైట్ లైన్ అయితే కాన్సెప్ట్ ఏంటి? దేర్ఫోర్ సమ్ ఆఫ్ ది పెయిర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ కంపల్సరీ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. అంటే గివెన్ లో ఇది స్ట్రైట్ లైన్ అన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. అంటే కండిషన్ అంటే గివెన్ ఏమో స్ట్రైట్ లైన్. గివెన్ స్ట్రైట్ లైన్ అయితే ప్రూవ్ దట్ ఏమైంది? x + y = 180. మరి మనం ఏం చేసాం? రివర్స్ చేసాం. రివర్స్ అంటే ఏంటి? కాన్వర్స్ అంటాం. రివర్స్ అంటే ఏంటి? కాన్వర్స్. ఇలా తీసుకుని ఎలా ప్రూవ్ చేసాం అనుకో, అది జనరల్ థియరం. జనరల్ థియరం ఏంటి? AOB ఇస్ స్ట్రైట్ లైన్. మరి AOB ఇస్ స్ట్రైట్ లైన్ అయితే మనం ప్రూవ్ దట్ ఏంటి? x + y = 180 డిగ్రీస్. మనం ఏం చేసాం? దీని కాన్వర్స్ గా x + y = 180 డిగ్రీస్ ప్రూవ్ చేసేసాం. ఇది ప్రూవ్ చేస్తే అప్పుడు గివెన్ లైన్ కంపల్సరీ అవ్వాలి, స్ట్రైట్ లైన్ అవ్వాలి. అందుకే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ బై కాన్వర్స్ ఆఫ్ లీనియర్ పెయిర్ యాక్సియం. అంటే లీనియర్ పెయిర్ యొక్క యాక్సియం అంటే ఒక లా చెప్తుంది. ఏం లా? ఇది ఎప్పుడైతే నువ్వు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ అయింది కాబట్టి ఆ గివెన్ లైన్ కంపల్సరీ అవుతుంది, స్ట్రైట్ లైన్ అవుతుందని ఈ యొక్క లీనియర్ పెయిర్ యాక్సియం చెప్తుంది. అంటే మనకి కొన్ని థియరమ్స్ ఉన్నాయి. ఆ థియరమ్స్ మనకి ఎగ్జామ్స్ లో ప్రూవ్ అవసరం లేదు కాబట్టి అవి నెగ్లెక్ట్ చేసుకుని మనం సమస్య చెప్పుకున్నాం. కాబట్టి ఈ లీనియర్ పెయిర్ యాక్సియం లో ఈ యొక్క కాన్వర్స్ ఉంది. కాన్వర్స్ ఏంటి? రివర్స్ చెప్పండి. అంటే మనం ప్రూవ్ చేయాలంటే ఎలా హెచ్ఎస్ తీసుకుని ఆ హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాం కాన్సెప్ట్ అని. అదే ఒకవేళ RHS తీసుకుని ఎలా హెచ్ఎస్ కూడా ప్రూవ్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం? కాన్వర్స్ అంటాం. కాన్వర్స్ అంటే ఏమీ కాదు, లెఫ్ట్ తీసుకుని రైట్ ప్రూవ్ చేస్తే జనరల్. అదే రైట్ తీసుకుని లెఫ్ట్ కూడా ప్రూవ్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం? కాన్వర్స్ అంటే. ఇక్కడ కూడా ఏంటంటే స్టేట్మెంట్ ఏంటి? స్టేట్మెంట్ అనేది x + y = 180 డిగ్రీస్. మరి ప్రూవ్ దట్ ఏంటి? ఇక్కడ AOB ఇస్ స్ట్రైట్ లైన్. అందువల్ల స్టేట్మెంట్ ప్రూవ్ చేసిన తర్వాత దాని రివర్స్ కాన్సెప్ట్ కాబట్టి ఇది కాన్వర్స్ ఆఫ్ లీనియర్ యాక్సియం అని చెప్పాం. నెక్స్ట్ నెంబర్ సార్. Next question number 7. In the given figure, PQ bar is a line, a red OR is perpendicular to line PQ bar OS ray is another ray lying between rays OP and OR. Prove that angle ROS is equal to half into angle QOS plus minus angle POS. Prove the concept of angle ROS is equal to half into angle QOS minus angle POS. చదవగా గివెన్ కాన్సెప్ట్ అయితే మనకి ఇచ్చింది. ఫస్ట్ ఏం ఇచ్చాడు చూడండి. మరి ఏం చేసుకుంటే ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చాడు మనకి. ఈ డయాగ్రామ్ లో
ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ చూసారా గివెన్ ఫిగర్ PQ బార్ ఇస్ ది లైన్ ఇదిగో PQ బార్ అయితే ఇక్కడ రే OR perpendicular to the line PQ అంటే PQ లైన్ కి OR ఎలా ఉంటుందంట perpendicular అంటే perpendicular మీనింగ్ ఏంటి 90 degrees నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి OS is another ray lying between rays OP bar and OR bar అంటే OP రేకి OR రేకి ఏమవుతుంది కదా మిడిల్ గుండా పాస్ అయ్యే ఒక రే ఇచ్చాడు ఏంటిది OS అంటే ఏంటిది బైసెక్ట్ అని చెప్పలేము ఇక్కడ మనకి ఏమవుతుంది లైయింగ్ బిట్వీన్ అన్నాడు తప్ప అక్కడ బైసెక్ట్ అంటే మీనింగ్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు 190 అంటే ఇది హాఫ్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది అంటే టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అయితే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది 45 అక్కడ సమ్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇక్కడ బైసెక్ట్ అని మీనింగ్ వాడలేదు ఇక్కడ మీనింగ్ ఏంటంటే therefore PQ ఒక లైన్ అన్నాడు అలాగే రే OR ఏంటి ఈజ్ పెర్పెండిక్యులర్ OR అనేది పెర్పెండిక్యులర్ అవుతుంది ఏది పెర్పెండిక్యులర్ అవుతుంది PQ పెర్పెండిక్యులర్ అవుతుంది అనదర్ OS ఈ OS అనేది ఏమవుతుంది లైన్ బిట్వీన్ OP అండ్ OR అంటే OP కి OR కి మధ్యలో మిడిల్ అంటే ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది యాంగిల్ చేంజ్ అవుతూ ఇది మూవ్ అవుతుంది ఆ మూవ్ అయింది ఇక్కడ OS అయితే వీడు అడిగింది యాంగిల్ ROS ఈ ROS వాల్యూ అడిగాడు అంటే ఈ పార్ట్ అడిగాడు ఈ పార్ట్ ఎలా వస్తుంది మనకి హాఫ్ ఇంటూ యాంగిల్ QOS మైనస్ యాంగిల్ QOS అంటే ఏంటి ఇక్కడ టోటల్ యాంగిల్ మనకి ఐడియా ఉంది కాబట్టి ఈ QOS యాంగిల్ వచ్చి POS యాంగిల్ సబ్ట్రాక్షన్ చేయమన్నాడు ఎలా వస్తుంది సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఒకసారి చూడండి కాన్సెప్ట్ గివెన్ PQ బార్ కాన్సెప్ట్ ఇచ్చారు ఇదే లైన్ మరి ఇదే లైన్ మీనింగ్ ఏంటి యాంగిల్ POR ప్లస్ యాంగిల్ QOR ఇది ఈక్వల్ ఎంత అవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది అయితే 180 డిగ్రీస్ లో ఇది ఆల్రెడీ మన వాల్యూ ఎంత 90 డిగ్రీస్ ఇంకా అనదర్ వాల్యూ ఎంత అవుతుంది టోటల్ 90 మైనస్ ఈ యాంగిల్ సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఒకసారి చూడండి కండిషన్ లో మనకి ఏమన్నా OR ఈజ్ పెర్పెండిక్యులర్ టు PQ బార్ మరి OR ఈజ్ పెర్పెండిక్యులర్ టు PQ బార్ కాబట్టి యాంగిల్ ROQ యాంగిల్ ROS ఈ ROS యాంగిల్ ఏం చేస్తున్నాడు టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది QOS యాంగిల్ QOS ఈ QOS యాంగిల్ నుంచి సర్దుకున్నాం ఒకసారి యాంగిల్ ROS ఎంత డివైడ్ చేస్తున్నట్టుండి టోటల్ యాంగిల్ QOS ఈ QOS యాంగిల్ నుంచి ఈ టోటల్ యాంగిల్ లో వచ్చి నాకు ఈ యాంగిల్ కావాలి ఈ యాంగిల్ కావాలంటే ఏ యాంగిల్ సబ్ట్రాక్షన్ చేయాలి నేను టోటల్ ఏంటి QOS అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఈ ఆల్రెడీ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంకా ఈ వాల్యూ నెగ్లెక్ట్ చేయాలి ఈ యాంగిల్ నెగ్లెక్ట్ చేయాలంటే యాంగిల్ ROQ యాంగిల్ ROQ అంటే ఈ టోటల్ యాంగిల్ QOS లోంచి ఈ QOS లోంచి ఏ యాంగిల్ తీసేలేను ఈ పార్ట్ తీసేస్తే ఇంకేం వస్తుంది నాకు ఈ పార్ట్ వస్తుంది మరి ఈ పార్ట్ వాల్యూ ఎంత QOR or ROQ ఎలా ఇచ్చేస్తున్నా పర్లేదు కాబట్టి టోటల్ యాంగిల్ QOS లోంచి అంటే QOS లోంచి ఈ పార్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ROQ కానీ ROQ ఏంటి 90 డిగ్రీస్ ROQ 90 డిగ్రీస్ కాబట్టి యాంగిల్ ROS is equal to యాంగిల్ QOS మైనస్ 90 డిగ్రీస్ ఈ ROQ అనేది ఆల్రెడీ OR is perpendicular to PQ బార్ కాబట్టి దాని మీనింగ్ ఏంటి therefore ఇక్కడ మీనింగ్ లెస్ విత్ డౌట్ ఇచ్చిన బట్ సిన్స్ యాంగిల్ POR is equal to యాంగిల్ ROQ is equal to 90 డిగ్రీస్ మీకు డౌట్ లేకపోతే యాంగిల్ POR కానీ యాంగిల్ ROQ కానీ ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది అందుకే సిన్స్ అక్కడ యాంగిల్ POR is equal to యాంగిల్ ROQ is equal to 90 డిగ్రీస్ రిలీజ్ చేశాను నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామా మనకి టూ కండిషన్స్ లో వాడు ప్రూవ్ ఏంటి ROS ప్రూవ్ చేయమన్నాడు మరి ROS ప్రూవ్ చేయమన్నప్పుడు నేను ఇక్కడ ఈ Q ని యూజ్ చేసుకొని చేశాను మరి ఇంకో కాన్సెప్ట్ కూడా వస్తుంది టోటల్ యాంగిల్ QOS లోంచి ఈ యొక్క హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఈ సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది కాబట్టి QOS నుంచి ఈ ROQ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు ఏ పార్ట్ వస్తుందని చెప్పి ఇక్కడ ROS వస్తుంది అది వన్ ఆఫ్ ది పార్ట్ అనదర్ పార్ట్ చూడండి సరే ఇప్పుడు ఈ POR నుంచి ఇక్కడ నాకు ఈ పార్ట్ కావాలంటే టోటల్ పార్ట్ ఏంటి POR టోటల్ పార్ట్ POR నుంచి ఈ పార్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే అవుతుంది అనదర్ పార్ట్ వస్తుంది అందువల్ల యాంగిల్
ROS is equal to angle ROS is equal to angle POR minus angle POS. ఆన్సర్ చూస్తున్నారు ఇక్కడ యాంగిల్ ROS ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ అని. నేను రైట్ సైడ్ పార్ట్ యూజ్ చేసి యాంగిల్ ROS రాశాను. ఎలా రాశాను? యాంగిల్ QOS మైనస్ యాంగిల్ ROQ రీడింగ్ చేశాను. కానీ ROQ యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. దేర్ఫోర్ ఈక్వేషన్ అవుతుంది ఇక్కడ యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ QOS మైనస్ 90 డిగ్రీస్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ అనదర్ పార్ట్ ఏంటి? లెఫ్ట్ సైడ్ పార్ట్ యూజ్ చేశాను. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏంటి? POR యూజ్ చేసుకున్నాను. మరి POR అనే పార్ట్ లోంచి ఈ POS సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇంకా యాంగిల్ ROS వస్తుంది. కాబట్టి యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ POR మైనస్ యాంగిల్ POS. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ ఈ 2 పార్ట్స్ ఎలా రిటర్న్ చేయాలి అన్న డౌట్లు ఎక్కువ వస్తాయి. నేను చెప్పింది ఏంటంటే మీకు ఆల్రెడీ డౌట్ వచ్చినప్పుడు చిన్న పార్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటి ఆ పార్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకి ఈజీ, ఎందువల్ల 90 డిగ్రీస్ కాబట్టి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. అంటే POR అనే పార్ట్ ని 2 పార్ట్స్ చేసాం. ఏంటి 2 పార్ట్స్? యాంగిల్ QOS ప్లస్ యాంగిల్ SOR లేదా ROS. SOR ROS. ఇందులో నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను? యాంగిల్ POR ని ఇలా డిఫైన్ చేయొచ్చు అని చెప్పాను. POR ని 2 పార్ట్స్ చేసాం కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏంటి? POS ప్లస్ ROS. ఈ 2 పార్ట్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది ఈక్వల్ టు POR అవుతుంది. అయితే ఇందులో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ROS కావాలి. మరి ROS కావాలంటే ఇది ప్లస్, ఈ ప్లస్ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది? మైనస్. దేర్ఫోర్ యాంగిల్ POR మైనస్ యాంగిల్ POS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ROS. అందుకే నేను ఏం చేశాను ఇక్కడ యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ POR మైనస్ యాంగిల్ QOS. అందుకే చాలా మందికి రిటర్న్ చేసిన డౌట్ వచ్చాయనుకోండి దాన్ని క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకోకపోతే మనకి సమ్స్ రావు. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడమ్మా ఈ యాంగిల్ POR వాల్యూ ఎంత మనకి? POR వాల్యూ 90. దేర్ఫోర్ యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ POR వాల్యూ ఎంతమా? 90. ఎందువల్ల ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 పార్ట్స్ లో ROS యాంగిల్ ROQ యాంగిల్ POR యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 90 అని చెప్పాను కదా. POR యాంగిల్ ని ROQ యాంగిల్ కూడా ఎంత అవుతుంది? 90 అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ POR ప్లస్ ఎంత అయ్యాలి కదా 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ POS. ఇది ఈక్వేషన్ నెంబర్ ఎంత? 2. మరి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చేస్తే 1 ప్లస్ 2 చేసాం. 2 ఈక్వేషన్ సెడిషన్ అంటే ఏంటి? 2 ఈక్వేషన్ సెడిషన్ అంటే లెఫ్ట్ సైడ్ చేయాలి, రైట్ సైడ్ చేయాలి. మరి లెఫ్ట్ సైడ్ ఎంత ఇక్కడ? యాంగిల్ ROS ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు మరి ఈక్వేషన్ వల్ల రైట్ సైడ్ ఉంది యాంగిల్ QOS మైనస్ 90 ప్లస్ ఇక్కడ ఈక్వేషన్ వల్ల రైట్ సైడ్ ఉంది 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ POS. ఇది మైనస్ 90 ప్లస్ 90 2 టర్మ్స్ అవన్నీ క్యాన్సిల్. ఇది మైనస్ 90 ప్లస్ 90 ఈ 2 టర్మ్స్ అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దేర్ఫోర్ ఇక్కడ ROS ఎంత టైమ్స్ వస్తుంది? ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది. ROS 2 టైమ్స్ కాబట్టి 2 ఇంటూ యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు ఇది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి యాంగిల్ 2 టైమ్స్ అయితే వస్తుంది 2 ఇంటూ యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమవుతుంది? బ్యాలెన్స్ ఇక్కడ యాంగిల్ QOS మైనస్ యాంగిల్ ROS. ఇక్కడ చూడండి యాంగిల్ బ్యాలెన్స్ ఉంది కదా యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS. ఇది మల్టిప్లై, ఈ మల్టిప్లై రెండు సెకండ్ అవుతుంది డివైడ్. అయితే మనకి సెపరేట్ గా కావాలనుకున్నాం, ఎందుకంటే టోటల్ డివైడ్ అంటే డివిజన్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి సెపరేట్ పార్ట్ కావాలంటే అవుతుంది యాంగిల్ ROS ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై రైట్ సెకండ్ అవుతుంది డివైడ్ చేస్తాం. మరి సెపరేట్ డివైడ్ అంటే ఏమవుతుంది? న్యూమరేటర్ క్వశ్చన్ ఇక్కడ 1 యూజ్ చేయాలి. సెపరేట్ గా డివైడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ 2 మల్టిప్లై రైట్ సెకండ్ అవుతుంది డివైడ్ సింబల్ వేసి 2 వేసాం. ఇది సెపరేట్ గా కావాలి కాబట్టి సెపరేట్ గా కావాలనుకున్నప్పుడు న్యూమరేటర్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారు ఇక్కడ 1 యూజ్ చేయాలి. 1 డివైడెడ్ బై 2 ఇంటూ రైట్ సైడ్ ఉంది ఇంకా యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS. దీనికి 2 ద కరెక్ట్ వస్తుందా లేదా? therefore angle ROS is equal to half into angle QOS minus angle POS. అందువల్ల ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో స్టెప్ రిటర్న్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు ఏ స్టెప్స్ చేసినా మీకు సేమ్ మార్క్స్ ఉంటాయి. మీరు 3 స్టెప్స్ చేసినా 4 స్టెప్స్ చేసినా సేమ్ మార్క్స్ అయ్యాయి. అందువల్ల డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఏమన్నా అక్కడ 2 అనేది మల్టిప్లై
రైట్ సైడ్ అయితే ఏమవుతుంది హోల్ డివైడెడ్ బై 2 రాయాలి. హోల్ డివైడెడ్ బై 2 మనకి లేదు ఇక్కడ హోల్ డివైడెడ్ బై ఉందా లేదు సెపరేట్ కావాలి కాబట్టి దీని గురించి తగ్గించుకొని మనం డివైడెడ్ బై సింబల్ వేసి న్యూమరేటర్ ఇక్కడ 1 రాయాలి అంటే 1/2 ఇంటూ ఇంకా రైట్ సైడ్ పార్ట్ ఎంత యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS ఇక్కడతో మనకి థర్డ్ సమ్ కంప్లీట్ అయింది. ఇది క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 8. మాకు ఎక్కడైనా డౌట్ వచ్చిందనుకోండి సెపరేట్ డయాగ్రామ్ వేసుకోండి. ఇటే తీసుకోండి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి థియరం అర్థం కావాలనుకున్నప్పుడు అక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్స్ కింద ఫిగర్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ వేసుకుంటే డిస్కస్ చేసినప్పుడు 2 పార్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ పార్ట్ ఏంటి ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ యూజ్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి ఎలా చేసినప్పుడు మనం టోటల్ యాంగిల్ నుంచి ఈ యొక్క యాంగిల్ సబ్ట్రాక్షన్ చేసాం. అందుకే టోటల్ యాంగిల్ అంటే ఇక్కడ QOS. ఈ యాంగిల్ నుంచి ఏ యాంగిల్ సబ్ట్రాక్షన్ చేసాం RQ సబ్ట్రాక్షన్ చేసాం. అంటే ఈ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఈ డయాగ్రామ్ లో మనకి ఏముంది ఇక్కడ ఇది POR. ఇందులో ఇక్కడ మిడిల్ ఏముంది ఇక్కడ S ఉంది. టోటల్ యాంగిల్ POR నుంచి ఏ యాంగిల్ సబ్ట్రాక్షన్ చేసాం ఇక్కడ ఈ యాంగిల్ సబ్ట్రాక్షన్ చేసాం అంటే POS. అందుకే POR మైనస్ POS. అందులో డయాగ్రామ్ లో బట్టి మనకు ఏదైనా సమస్య వస్తే కానీ ఏదైనా ఓన్గా రాదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. It is given that angle XYZ is equal to 64 degrees and XY is produced to point P. A ray YQ bisects angle Z by P. Draw a figure. From the given information find angle XYQ and reflects angle QYP. మనమే ఓన్గా డ్రా చేయమన్నాడు. డయాగ్రామ్ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ XYZ యాంగిల్ ఇచ్చాడు. ఒకసారి ఫస్ట్ సపోజ్ లైన్ ఏమి ఇచ్చాడు కూడా మనకి XY లైన్ ఇచ్చాడు. లైన్ XY ఇచ్చినప్పుడు మరి యాంగిల్ ఇచ్చాడు మనకి Z ఎంత ఇక్కడ 64 degrees ఇచ్చాడు. ఎలా జరిగింది ఇక్కడ XY is produced to point P అంటే పాయింట్ P నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్ P ఎక్కడ చూసుకున్నాం కదా లాస్ట్ పాయింట్ P. అయితే ఇక్కడ యాంగిల్ డిఫైన్ చేసి మనకి రే చాలా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చాడు కదా ఏ రే YQ bisects అంటే YQ లో లైన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ చూడమ్మా ఫస్ట్ ఇక్కడ యాంగిల్ ఫార్మ్ చేసాం. ఏంటిది Z XYZ యాంగిల్ ఎంత ఇక్కడ 64 degrees ఇచ్చాడు. మరి అనేది ఏంటి ఇక్కడ YQ. ఈ YQ అనే ఒక లైన్ ఉందంట. రే ఏం చేస్తుందంట బైసెక్ట్. ఇది దేని బైసెక్ట్ చేస్తుంది ఈ యొక్క y ని బైసెక్ట్ చేస్తుంది. ఎంత యాంగిల్ తో బైసెక్ట్ చేస్తుంది ఇక్కడ Z by P.
ZYP యాంగిల్ ని సమ్ ఒక Q అనే పాయింట్ ఏమవుతుందంటే బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్ గా చేస్తుంది. ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ సమ్ యాంగిల్ టోటల్ యాంగిల్ x అనుకున్నానుకో x/d నేనేమనుకున్నానంటే బై టూ ఎందుకని చెప్పి ఈ పార్ట్ x అయితే అనదర్ పార్ట్ కూడా ఏమవుతుంది x. ఒక పార్ట్ వాల్యూ x అనుకున్నప్పుడు బైసెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఈ పార్ట్ వాల్యూ x అయితే x పార్ట్ కూడా ఎంత అవుతుంది? x డిగ్రీస్ ఉంటుంది. బైసెక్ట్ అంటే ఈక్వల్ పార్ట్స్. ఆ టోటల్ యాంగిల్ ని ఈక్వల్ పార్ట్ చేస్తుంది. టోటల్ యాంగిల్ ఎంత? సమ్ ఆఫ్ ది యాంగిల్ ఉంది. సమ్ ఆఫ్ యాంగిల్ కాబట్టి ఆ యాంగిల్ ఇక్కడ సమ్ x అని డివైడ్ చేసినప్పుడు రైట్ సైడ్ పార్ట్ కూడా ఏమవుతుంది? x డిగ్రీ అవుతుంది. దేర్ఫోర్ ఏమవుతుంది? ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. స్ట్రైట్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్ ఏమవుతుంది? 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ది యాంగిల్ ఇది కూడా 180 డిగ్రీస్ కాబట్టి కాన్సెప్ట్ అప్లై చేయాలి సార్. Given angle XYZ is equal to 64 degrees. Y cube bisects YQ bisects the angle ZYP. YQ bisects ZYP కాబట్టి therefore let first angle ఏంటి ఇక్కడ ZYQ. Angle ZYQ is equal to angle QYP is equal to some x degree. మరి రూల్ ఏంటి ఇక్కడ? ఈ యొక్క లైన్ మీద ఉంది కాబట్టి లైన్ మీద ఈ యాంగిల్ సమ్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ కాబట్టి therefore angle XYZ plus angle ZYQ plus angle QYP is equal to 180 degrees. దాని మీనింగ్ ఏమవుతుంది? XYZ వాల్యూ ఎంత ఇక్కడ 64 degrees plus ZYQ ఎంత ఇక్కడ x degree. Another value x degree is equal to 180 degrees. అంటే x degree మనం యూజ్ చేయగలిగిన లెక్క కాబట్టి x అని యూజ్ చేస్తే సరిపోతుంది. డిగ్రీ యూజ్ చేయగలిగిన చూడమ్మా x plus x ఎంత 2x. ఇది ప్లస్ రైట్ సైడ్ అయితే అవుతుంది మైనస్. therefore 180 degrees minus 64 degrees. therefore 2x is equal to 180 నుంచి 64 క్యాన్సిల్ అవుతాయి. 180 నుంచి 64 క్యాన్సిల్ అవుతే 116 degrees. ఇది మల్టిప్లై రైట్ సైడ్ అయితే ఉంది డివైడ్ కాబట్టి x is equal to 116 degrees divided by 2. therefore x is equal to 116 లో హాఫ్ ఎంత అవుతుందమ్మా 58 degrees. 116 హాఫ్ ఎంత అవుతుంది 58 degrees. ఇక్కడ మనకి ఏమవుతుంది x వచ్చింది. వాడు అడిగింది ఏమడిగాడు ఇక్కడ? from the figure find the given information xyq. మరి xyq వాల్యూ ఎంత? xyq. ఈ xyq అడిగాడు కాబట్టి therefore angle xyq is equal to angle xyq అంటే మీనింగ్ ఏంటి? angle xyz plus angle zyq. మరి xyq యాంగిల్ కావాలన్నాడు. xyq యాంగిల్ ఎంత? xyq యాంగిల్ లో టూ పార్ట్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ ఏంటి ఇక్కడ xyz, సెకండ్ పార్ట్ ఏంటి zyq. మరి ఫస్ట్ పార్ట్ యాంగిల్ ఎంత అవుతుంది 64 degrees ప్లస్ సెకండ్ పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది x. మరి 64 ప్లస్ x వాల్యూ ఎంత అవుతుంది మనకి 58. therefore 64 degrees plus 58 degrees ఎంత అవుతుంది 122 degrees. therefore angle xyq ఎంత అవుతుందమ్మా 122 degrees. ఎందువల్ల వచ్చింది ఇక్కడ xyq ని టూ పార్ట్స్ చేస్తుంది. ఏంటంటే టూ పార్ట్స్ సమ్ yz అనే పార్ట్ రేంజ్ చేస్తుంది. టూ పార్ట్స్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ పార్ట్ ఎంత xyz, సెకండ్ పార్ట్ ఎంత zyq. ఫస్ట్ పార్ట్ వాల్యూ 64 degrees అంతా ఎంత అవుతుంది x కాబట్టి therefore 64 plus x అంటే x వాల్యూ ఎంత అవుతుంది 58 degrees. 64 plus 58 ఎంత అవుతుంది 128 degrees వస్తుంది. ఇక్కడ మనకి ఏమైందంటే యాంగిల్ xyq అయింది. నెక్స్ట్ ఏం కావాలి? రిఫ్లెక్స్ కావాలి. రిఫ్లెక్స్ ఏంటి QYP కావాలి. మరి రిఫ్లెక్స్ QYP కావాలంటే రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత కదా యాంగిల్ QYP ఎంత అవుతుంది? యాంగిల్ QYP is equal to x that is equal to 58 degrees. అది యాంగిల్ QYP. రిఫ్లెక్స్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ యాంగిల్ నుంచి ఈ టోటల్ యాంగిల్ ఎంత 360 డిగ్రీస్ నుంచి ఈ యొక్క యాంగిల్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది రిఫ్లెక్స్ వస్తుంది. రిఫ్లెక్స్ angle QYP is equal to total angle ఎంతమా 360 degrees minus ఇక్కడ యాంగిల్ ఎంతమా 58 degrees. అంటే మనం 360 degrees నుంచి ఈ యొక్క QYP యాంగిల్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి వస్తుంది QYP యాంగిల్ ఏమో 58 degrees. టోటల్ యాంగిల్ ఎంత 360 లో 58 క్యాన్సిల్ అవుతే ఫైనల్ గా వచ్చేట మనకి 302 degrees వస్తుంది. ఇక్కడ ఏమైంది రిఫ్లెక్స్ యాంగిల్
క్యూ అయిపోయింది. ఇక్కడతో మనకి ఏమైందంటే ఎక్సర్సైజ్ 4.2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. టుడే క్లాస్ కంప్లీట్.